శ్రీ మార్గశిర పౌర్ణమి. హిందూ మతంలో ఏడాది పొడుగునా పండుగలు, ఉపవాసాలు ఉంటాయి. అయితే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ పౌర్ణమిన ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఉపవాసం సానుకూల శక్తిని, శ్రేయస్సును తెస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. మార్గశిర పూర్ణిమ రోజున చేసే దానాలు, మంచి పనులు ఫలితాలు ఇతరి పౌర్ణమి కంటే 30 రెట్లు 32 రెట్ల అధికంగా ఉంటాయి. అంటే మార్గశిర పౌర్ణమి నాడు ఉపవాసం చేస్తే 32 పౌర్ణముల సమయాల్లో ఉపవాసం చేయటం వల్ల వచ్చే సమానమైన ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది మార్గశిర మాసం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయటం చాలా పవిత్రమైనది. ఈ రోజున గంగా స్నానం చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారు. మార్గశిర పూర్ణిమ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి విష్ణువు, లక్ష్మీదేవికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ తరువాత ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవికి ఎర్ర చందనం, ఎర్రని పూలు, 16 అలంకారాలు సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేశాక పూర్ణిమ వ్రత కథ, శ్రీ లక్ష్మీ స్తోత్రం, సూక్తము పఠించాలి. విష్ణువుకు ఆరతిని నిర్వహించి స్వామికి పాయసం సమర్పించాలి. చంద్రోదయ సమయంలో చంద్రునికి ఆర్జ్యం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల అన్ని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. పౌర్ణమి రోజు జాగారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అలా చెయ్యలేకపోతే రాత్రి విష్ణు విగ్రహం దగ్గర నేలపై పడుకున్నా సరిపోతుంది. ఓం శ్రం శ్రేం స్రం చహ చంద్రాయ నమః అథవా రక్తాంబుజవాసిని విలాసిని ఛందసు తేజస్విని లేదా రక్తరుదరాంబిన హరిసఖి లేదా శ్రీ మన్లోక్షిని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్లోకాన్ని జపించుకుంటూ ఉండాలి.